అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో చలో కోదాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల దౌర్జన్య కారణంగా దళిత యువకుడు మృతి చెందాడని బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బలహీనులను బలిపశువులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కర్ల రాజయ్య మృతికి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బాధ్యత వహించాలంటున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యతో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయానికి సంబంధించి ఈరోజు కోదాడ పట్టణంలో ఏదైతే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు రాజేష్ మృతికి కారణం ఏంటి, కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, అసలు ఏం జరిగింది? అన్నం పుణ్యం తెలవని ఒక అమాయకుణ్ణి, దళిత యువకుణ్ణి, భవిష్యత్తున్న యువకుణ్ణి, వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లి కొడుకుని ఈరోజు రాజకీయాల కోసం నన్ను బలి చేయడానికి ₹1,00,000 కేసు CMRF చెక్ అనే పేరు మీద చిత్రహింసలు చేసి ఇవాళ హత్య చేసారు. హత్య చేసిన శిక్ష చేయాల్సిన వాళ్ళు ఇవాళ రక్షించే పనిలో ఉన్నారు. వాళ్ళ స్వలాభం ఏంది, కాపాడటంలో ఉద్దేశం ఏంది? వాళ్ళు ప్రేరేపించి, వాళ్ళు ప్రోత్సహించి ఈ విషయంలో నువ్వు ఇట్లా చేయమనమని చెప్పేసి వాళ్ళు సూచనల మేరకే ఈరోజు ఎస్ఐ చేసిండు అనేది మా ఆరోపణ. లేకపోతే నీకెందుకు మౌనం? 68 రోజులు అవుతుంది, కంటతడి పెడుతుంది తల్లి, పుత్రశోకంతో బాధపడుతుంది. మరి ఆమె ఆవేదన ఎందుకు? ఉద్యోగం మీద ఒక సురేష్ రెడ్డి అనే వ్యక్తికి ఉద్యోగం పోతే బాధపడుతున్నా అంటున్నావు నువ్వు, సస్పెండ్ చేస్తే రేపు భవిష్యత్తు లేదు ఉద్యోగం పోతుందా అంటున్నా నువ్వు, తల్లి కొడుకును పోగొట్టుకుంటే పర్వాలేదా? అంటే ఏంది న్యాయం? సురేష్ రెడ్డి కాబట్టి కొడుకును పోగొట్టుకున్న లలితమ్మ దళితులు కాబట్టి, దళితులకు ఒక న్యాయం, మీ కులానికి మీ చుట్టాలకు ఒక న్యాయమా? ఇందుకేనా ప్రజలు ఎన్నుకుంది నిన్ను? నువ్వు ప్రజాప్రతినిధివా? నీకు ఇన్ని రోజుల నుంచి కనపడట్లేదా? ఈ 68 రోజులుగా హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చి తిరిగిపోయింది వీడికి? ఆ తల్లి బాధని అర్థం చేసుకోవడానికి కుదరలేదా? సమయం దొరకలేదా? ఆ తల్లిని ఓదార్చడానికి సమయం దొరకలేదా? పుత్రశోకంతో బాధపడుతున్న ఆ తల్లికి రక్షణ కల్పించేది ఎవరు? మీ రాజకీయాల కోసం వాడుకున్న పోలీసుల్ని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆల్రెడీ పోలీసుల మీద చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు అంటే జిల్లా ఎస్పీ చెప్తున్నారు. చేతులు దులుపుకునే, మొక్కుబడిగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ని ఏమో సస్పెండ్ చేస్తారు, హత్య చేసినోనేమో అటాచ్ చేస్తారు, దాన్ని మానిటర్ చేసినోనేమో తీసుకుపోయి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పౌర సరఫరాల శాఖలో మళ్ళా ఉన్నతాధికారిగా పెట్టుకుంటారు. ఏమి న్యాయమే? సురేష్ రెడ్డికి, శ్రీధర్ రెడ్డికి ప్రమోషన్లు దొరుకుతాయి, ప్రతాపలింగానికి సస్పెన్షన్ ఆర్డర్ చేతికొస్తుంది, దళితుడు చచ్చిపోతాడు. ఏమన్నా ప్రజాస్వామ్యమా, నియంత్రితమా, అరాచకమా? ఆలోచించాలి. అంటే హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, మంత్రిగా అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి దాటవేత సమాధానాలతోని ఈరోజు కాలం గడిపే ప్రయత్నం. ఎందుకంటే ఆయనే ప్రోత్సహించి చెప్పించిండు. నిజాయితీ ఉంటే, నేను చేయలేదు అని అంటే మరి ఆ ఎస్ఐని, డిఎస్పీని ఎందుకు వెనకేసుకొస్తుండు? ఎందుకు ఈ నుంచి పోస్ట్ మార్టం కోసం ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు పోయారు? పోస్ట్ మార్టం డ్యూటీలో ఉన్న డాక్టర్ని మార్చి వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన లక్ష్మీకాంత్ రెడ్డితో పోస్ట్ మార్టం చేపించారు. ఇది వెలుగులోకి రాకుండా, కేసే కట్టకుండా ఎందుకు జాప్యం చేసిర్రు? అడిగేవాళ్ళం ఉన్నామని అనేది విషయం మర్చిపోయింది ఆయన. ఈరోజు సభ్య సమాజాన్ని నీ నిజ జీవిత చరిత్ర ఏందో, నీ నిజ స్వరూపం ఏందో కోదాడోళ్ళకి కాదు, రాష్ట్ర ప్రజానికీ తెలియజేస్తాం. ఫైనల్ గా అంటే ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే మీ డిమాండ్ తల్లి లలితమ్మకి న్యాయం చేయాలి, ఆదుకోవాలి. దీనికి బాధ్యులైన, నిందితులైన సురేష్ రెడ్డిని, శ్రీధర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఏదైతే ఈ కర్ల రాజేష్ మృతికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసుల విషయంలో అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ కర్ల రాజేష్ హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.